ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ అండ్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియో మన యొక్క వాట్సాప్లో ఉన్నటువంటి మోస్ట్ పవర్ఫుల్ టాప్ 5 సీక్రెట్ ట్రిక్స్ని ఈ వీడియోలో మీకు పరిచయం అనేది చేశాను ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ఈ టాప్ 5 ట్రిక్స్ని చూశారనుకోండి, నిజంగా షాక్ అనేది అవుతారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి ట్రిక్స్ని మీరు ఎప్పుడు కూడా చూసి ఉండరు అనమాట. ఆ రేంజ్లో ఈ టాప్ 5 ట్రిక్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది చూడండి, ఆ ట్రిక్స్ ఏంది, వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటిదాకా మన ఛానల్ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. దీంట్లో మీరు ఇలాంటి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఫస్ట్ వన్ ట్రిక్ ఏంటంటే, జనరల్గా మనకు ఎవరైనా సరే వాట్సాప్లో ఏదైనా మెసేజ్ మనకు సెండ్ చేశారనుకోండి, కంపల్సరీ మన యొక్క వాట్సాప్ని ఓపెన్ చేసి మనం ఈ విధంగా చూడాల్సి ఉంటుందన్నమాట. అలా కాకుండా డైరెక్ట్ మన యొక్క హోమ్ స్క్రీన్ పై నుంచే మనం చూసుకోవచ్చు అనమాట. అండ్ దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ పర్పస్ మీరు ఎలా యూజ్ చేయాలంటే, సింపుల్గా మీ యొక్క స్క్రీన్ ఈ విధంగా హోల్డ్ అనేది చేయండి. హోల్డ్ చేసిన తర్వాత కింద మీకు విడ్జెట్ ఆప్షన్ ఓపెన్ కావడం జరుగుతుంది. దీనిపైన మనం క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు వాట్సాప్ ఎక్కడుందో లింక్ కాల్సి ఉంటుందన్నమాట. లింకిన తర్వాత మీరు చూసుకోవచ్చు మన యొక్క వాట్సాప్ మనకి ఇక్కడనే రావడం జరిగిందనమాట. ఇక్కడ నుంచి మీరు ఏ సైజ్ లో కావాలనుకుంటే ఆ సైజ్ లో అడ్జస్ట్ చేసి పైన మీకు డన్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీనిపైన వన్స్ మీరు క్లిక్ అనేది చేయండి. ఇప్పుడు చూడండి, నేను వేరే మొబైల్ నుంచి ఈ మొబైల్ కి ఏదో ఒక మెసేజ్ ని సెండ్ అనేది చేస్తాను. మీరు చూసుకోవచ్చు మన యొక్క వాట్సాప్ ని మనం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదనమాట. డైరెక్ట్ ఇక్కడ నుంచి మనకు ఎవరు ఏం మెసేజ్ చేశారు అనేది చాలా సింపుల్ గా ఇక్కడ నుంచే చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకు ఫస్ట్ వన్ ట్రిక్ అయితే పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా దీన్ని మీరు రిమూవ్ చేయాలనుకుంటే సింపుల్ గా దీనిపైన వన్స్ మీరు హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే మీకు ఇక్కడ రిమూవ్ ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసిన మరుక్షణమే ఆటోమేటిక్ అది రిమూవ్ కావడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇది చూడండి, సెకండ్ వన్ ట్రిక్ ఏ విధంగా పనిచేస్తుందంటే, మనకు జనరల్ గా మనము మన యొక్క వాట్సాప్ లో బ్లూటూత్స్ ని హైడ్ చేసినప్పటికీ ఎదుటి వాళ్ళు చాలా ఈజీగా మనల్ని పట్టుకుంటారు అనమాట. సింపుల్ గా మీరు మీ యొక్క అకౌంట్ అయిన ప్రైవసీ సెక్షన్ లోకి వెళ్ళేసి మీరు రీడ్ రిసిప్ట్ ఆప్షన్స్ ఉంటాయి చూడండి, వీటిని ఆఫ్ చేసినప్పటికీ ఆటోమేటిక్ గా వాళ్ళు మనకు ఏదైనా వాయిస్ మెసేజ్ ని పంపించారనుకోండి, దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఎదుటి వాళ్ళకు బ్లూటిక్స్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. అలా కాకుండా వాళ్ళు ఎలాంటి మనకు వాయిస్ మెసేజ్ పంపినా సరే మనం వాళ్ళకు దొరకకుండా చేసుకోవాలంటే చాలా సింపుల్ టెక్నిక్ అనమాట. దీనికోసం ముందుగా మీరు ఏం చేస్తారంటే, మీ యొక్క ఫైల్స్ ఆప్షన్ ని మీరు ఫైల్ మేనేజర్ ఆప్షన్ ని ఓపెన్ అనేది చేయండి. ఇక్కడ మీ యొక్క వాట్సాప్ ఎక్కడుందో దాన్ని ఇంకా ఇక్కడ నుంచి లింక్ కాల్సి ఉంటుంది అనమాట. లింక్ ఇన్ తర్వాత ఇక్కడ మీకు మీడియా ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీకు వాట్సాప్ వాయిస్ నోట్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది అనమాట. లేటెస్ట్ గా మీకు ఏవేవైతే వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ వస్తాయో ప్రతి ఒక్కటి మీకు ఇక్కడనే వస్తాయి అనమాట. సింపుల్ దీనిపై క్లిక్ అనేది చేయండి. కింద మీకు రీనేమ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది అనమాట. దీనిపై క్లిక్ చేసి సింపుల్ గా మీకు ఓపోస్ ఆప్షన్ ఉంది కదా సైడ్ కి, దాన్ని మీరు MP3 లో ఈ విధంగా కన్వర్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కన్వర్ట్ చేసి మీరు ఓకే ఆప్షన్ క్లిక్ చేసిన మరుక్షణమే ఆటోమేటిక్ గా మీ యొక్క వాయిస్ మెసేజ్ అది MP3 లోకి మారిపోవడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు చాలా సింపుల్ గా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క వాయిస్ నోట్స్ కావచ్చు ఏదైనా సరే మీరు బ్లూటిక్స్ ని ఆఫ్ చేసినప్పటికీ ఈ ట్రిక్ ని యూజ్ చేసి మరింత పవర్ఫుల్ గా మీ యొక్క వాట్సాప్ ని యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇది చూడండి, థర్డ్ వన్ ట్రిక్ మనకు ఏ విధంగా పనిచేయడం జరుగుతుందంటే, మనకు ఎవరైనా సరే ఏదైనా మెసేజ్ కావచ్చు లేదా ఏదైనా వీడియో మనకు పంపించారనుకోండి, ఆటోమేటిక్గా మనకు మన యొక్క గ్యాలరీలోనే మనకి ఇక్కడనే కనిపించడం జరుగుతుంది అనమాట. అది వీడియో కావచ్చు ఏదైనా కావచ్చు. అలాంటప్పుడు సింపుల్గా మీరు ఎవరిదైతే వీడియోస్ని మీ యొక్క గ్యాలరీలో హైడ్ చేయాలి అనుకుంటున్నారో దానిపైన వన్స్ మీరు క్లిక్ అనేది చేయండి. ప్రొఫైల్ ఆప్షన్ పైన ఇక్కడ మీకు మీడియా విజిబిలిటీ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు నో అని ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓకే ఉన్న ట్యాప్ చేసిన మరుక్షణమే మీకు సంబంధించిన ఎలాంటి వీడియోస్ కావచ్చు ఏమైనా కావచ్చు డైరెక్ట్ మీరు వాట్సాప్లో చూసుకోవచ్చు. బట్ మీ యొక్క గ్యాలరీలో ఆ వీడియోస్ కావచ్చు ఏదైనా సరే ఈ కాంటాక్ట్ సపరేట్ కాంటాక్ట్స్ లో మీకు ఎలాంటి వీడియోస్ అనేది గ్యాలరీలో షో అనేది కావడం జరగదనమాట. ఫ్రెండ్స్ దీంతో పాటుగా ఇంకొక ట్రిక్ దీంట్లోనే ఉంటుందన్నమాట. ఏదైనా వీడియోస్ ని మనం డైరెక్ట్ గా గ్యాలరీ నుంచి హైడ్ చేయాలనుకుంటే సింపుల్ గా మీరు ఫైల్ మేనేజర్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ యొక్క వీడియో పైన వన్స్ ట్యాప్ అనేది చేయండి. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఈ వీడియోని హైడ్ అనేది చేయాలనుకుంటున్నాను. సింపుల్ దానిపైన క్లిక్ అనేది చేయడం జరిగింది. సింపుల్ గా మీరు ఇక్కడ మీకు రీనేమ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇక్కడ MP4 ఉంది కదా, ఇక్కడ మీరు APK పెట్టండి చాలు. ఈ విధంగా APK పెట్టి మీరు ఓకే బటన్ క్లిక్ చేసిన మరుక్షణమే
ఆటోమేటిక్గా అది ఏపీకేలోకి మారిపోవడం జరుగుతుంది. మీకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు మాత్రమే ఆ వీడియోని మీరు ఏపీకే నుంచి మళ్ళీ రీనేమ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ యొక్క వీడియో మీకు మళ్ళీ కనిపించడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనకు థర్డ్ వన్ ట్రిక్ సూపర్ గా పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంతో పాటుగా ఫోర్త్ వన్ ట్రిక్ ఏంటంటే జనరల్ గా మనకు వాట్సాప్ మనం డైలీ యూజ్ చేస్తుంటాం కాబట్టి మన యొక్క స్టోరేజ్ ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఫుల్ అవుతూ ఉంటుంది అనమాట. రకరకాల వ్యక్తి మనకు వీడియోస్ పంపడం, ఆడియోస్ పంపడం, మెసేజ్ పంపడం వల్ల ఆటోమేటిక్గా మనకు సంబంధించిన గ్యాలరీ ఆటోమేటిక్గా ఫుల్ అవ్వడం జరుగుతుంది కదా. అలాంటప్పుడు మనం ఒకే క్లిక్ తో మనకు అనుకున్న కాంటాక్ట్స్ నుంచి అనవసరమైన మెసేజ్ వీడియోస్ ని చాలా ఈజీగా డిలీట్ అనేది చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇది చూడండి, దీనికోసం సింపుల్ గా 3 డాట్స్ పైన ట్యాప్ అనేది చేయండి. ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. ఇక్కడ మీకు డేటా అండ్ స్టోరేజ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీనిపై క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టోరేజ్ యూసేజ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇక్కడ నుంచి ఏ కాంటాక్ట్ నుంచి మీకు ఎక్కువగా మీకు ఆడియోస్ వీడియోస్ వస్తున్నాయి ఆ కాంటాక్ట్ ని మీరు సింపుల్ గా ఈ విధంగా సెలెక్ట్ అనేది చేసుకోండి. మీరు దేన్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నారో సింపుల్ గా ఫ్రీ స్పేస్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. సింపుల్ గా మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. ఇక్కడ డిలీట్ ఆల్ ఐటమ్స్ ట్యాప్ చేసిన మరుక్షణమే ఆటోమేటిక్ గా ప్రతి ఒక్క మెసేజెస్ ఆ కాంటాక్ట్ నుంచి డిలీట్ అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. దీని ద్వారా మనకు మెమరీ చాలా హై లెవెల్లో ఫ్రీ అప్ స్పేస్ కావడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఫైనల్ వన్ ట్రిక్ ఏంటంటే మనము మంచి మంచి స్టేటస్ ని డైలీ మన యొక్క వాట్సాప్ లో మనం అప్డేట్ చేయాలి అనుకుంటున్నాం. అలాంటప్పుడు మనకు మంచి మంచి స్టేటస్ దొరకాలని కూడా మనం చాలా వేరే అప్లికేషన్ ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలా కాకుండా సింపుల్ గా మీరు మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ అనేది చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు వీడియో స్టేటస్ market.com అని సెర్చ్ అనేది చేయండి. ఇదంతా సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ వెబ్సైట్ అదే రావడం జరుగుతుంది అనమాట. వన్స్ దీనిపైన మీరు క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన మరుక్షణమే దీంట్లో మీకు ఫుల్ స్క్రీన్ స్టేటస్ కావచ్చు, వాట్సాప్ స్టేటస్ కావచ్చు, లవ్ స్టేటస్ కావచ్చు, మీకు ఎలాంటి స్టేటస్ కావాలనుకున్నా చాలా ఈజీగా ఫన్నీ స్టేటస్ కావచ్చు, మీకు రకరకాల వీడియోస్ ఇక్కడనే అవైలబుల్ ఉంటాయన్నమాట. సింపుల్ వన్ పైన క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన మరుక్షణమే కింద మీకు మీరు లాంగ్వేజ్ ని చూస్ అనేది చేసుకోమంటుంది. ఎగ్జాంపుల్ పర్పస్ నేను తెలుగుని చూస్ అనేది చేసుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క తెలుగు స్టేటస్ మనకి ఇక్కడనే రావడం జరుగుతుంది. మీకు ఏ స్టేటస్ అయితే అవసరం ఉంటుందో ఆ స్టేటస్ పైన వన్స్ క్లిక్ అనేది చేయండి. మీరు కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మీరు ఈ విధంగా ప్లే అనేది చేసుకోవచ్చు అనమాట. లేదు మీరు దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే సింపుల్ డౌన్లోడ్ బటన్ ట్యాప్ చేసినట్టు మరుక్షణమే ఆటోమేటిక్ గా అది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీ యొక్క వాట్సాప్ స్టేటస్ గా సెట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ టాప్ 5 ట్రిక్స్ లో మీకు ఏ ట్రిక్ నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.